గుర్తుకు తెచ్చుకోండి. ఈ ఘోర పాతకంలో మీరు మునిగి ఉన్నప్పుడు మీరు రుజుమార్గం పొందగలందుకు మేము మూసాకు గ్రంథాన్ని, గీటురాయిని ప్రసాదించాము. జ్ఞాపకం తెచ్చుకోండి. అల్లాహ్ ప్రసాదించిన ఈ కానుకతో తిరిగి వచ్చిన మూసా తన జాతి ప్రజలతో ఇలా అన్నాడు: జనులారా, ఆవు దూడను ఆరాధ్య దైవంగా ఎన్నుకుని మీకు మీరే అన్యాయం చేసుకున్నారు. కనుక పశ్చాత్తాపంతో క్షమాభిక్ష కొరకు మీరు మీ సృష్టికర్తను వేడుకోండి. మీలోని ఘోర పాతకులను సంహరించండి. మీ సృష్టికర్త దృష్టిలో ఇదే మీకు అత్యంత శ్రేయస్కరమైనది. అప్పుడు మీ సృష్టికర్త మీ పశ్చాత్తాపాన్ని ఆమోదించాడు. ఆయన ఎక్కువగా క్షమించేవాడు, అమితంగా కరుణించేవాడును. మూసాతో మీరు అన్న మాటలను జ్ఞప్తికి తెచ్చుకోండి. మూసా, మేము అల్లాహ్ను నీతో మాట్లాడుతూ ఉండగా కళ్ళారా చూడనంత వరకు నీ మాటలను ఎంత మాత్రం విశ్వసించము. అదే సమయంలో మీరు చూస్తూ ఉండగానే ఒక భయంకరమైన పిడుగు మీపై పడింది. మీరంతా నిర్జీవులై నేలకొరిగారు. మళ్ళీ మేము ప్రాణం పోసి మిమ్మల్ని లేపాము. కనీసం ఈ ఉపకారం తర్వాతైనా మీరు కృతజ్ఞత చూపుతారేమో అని మేము మీపై మేఘాల ఛాయను కల్పించాము. సల్వాలను మీ కొరకు ఆహారంగా దించి మేము మీకు ప్రసాదించిన వాటిలో పరిశుభ్రము, పరిశుద్ధము అయిన వస్తువులను తినండి అని చెప్పాము. అయినప్పటికీ మీ పూర్వీకులు మా ఆజ్ఞలను ఉల్లంఘించారు. అయితే వారు మాకు ఏ మాత్రం అన్యాయం చేయలేదు. తమకు తామే అన్యాయం చేసుకున్నారు.